మరణం. ప్రపంచంలో రోజుకి 150,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఇందులో రోజుకి 3,000 చావులు ఎలా సంభవిస్తున్నాయో మీలో ఎవరికైనా తెలుసా? సూసైడ్, ఆత్మహత్య. ప్రతి 30 సెకండ్లకి ఒక సూసైడ్ కేస్. ఇందులో అత్యధికులు 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వారే. జీవితంలో ఒక్కొక్కసారి క్షణికావేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితంపై చాలా ప్రభావితం చూపుతాయి. అలా క్షణికావేశానికి లోనై ఒక స్నేహితుడు తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడో చూపించాలనే మా తపనే ఈ షార్ట్ ఫిల్మ్. అప్లై చేసిన జాబులకి రెస్పాన్స్ లేదు, సెలెక్ట్ అయిన వాటికి అపాయింట్మెంట్ లెటర్ రావడం లేదు. జాబ్ లేకపోతే లేబర్ దగ్గర నుంచి లీడర్ దాకా అందరూ చులకనగా చూస్తారు. ఈ లంచగొండి ప్రపంచంలో డబ్బుకు తప్ప టాలెంట్కి చోటే లేదు. తల్లిదండ్రులను బాగా చూసుకుందామనే కోరిక ఎన్నాళ్ళైనా తీరేటట్టు లేదు. డబ్బిచ్చి జాబ్ సంపాదించే ప్రపంచంలో బతకడం నా వల్ల కాదు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ ప్రతి నిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ప్రతి నిమిషం అడుగేసే ముందాలోచిస్తూ ప్రతి నిమిషం ఆలోచనలకు కళ్ళెం వేస్తూ ప్రతి ఉదయం కలగరిగిన నిజమెదురుగా నిలబడుతున్నా మనిషిగా జీవిస్తే. ఎరా బాలు, నీకు జాబ్ వచ్చిందిరా. ఈ ప్రపంచంలో డబ్బుకు తప్ప టాలెంట్కి చూడలేదు అన్నావు కదరా, మరి ఇప్పుడేమంటావురా? హలో బాలు, ఎక్కడున్నావు? హలో. ఎలాగైనా బతకాలి. కొడిగట్టే దీపంలా మినుకు మినుకు అంటోంది మనిషిగా బ్రతకాలనే ఆశ.
ఐక్విట్. ఈ జీవితం నాకు వద్దని మా ఫ్రెండ్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వాడి పతనానికి కారణమైంది. తల్లిదండ్రుల ప్రేమను, కష్టపడి సంపాదించిన డిగ్రీని క్షణికావేశ నిర్ణయానికి ఎందుకు బలి చేయాలి? జీవితంలో కష్టాలు సుఖాలు రెండింటికి స్థానం ఉంది. కష్టపడిన తర్వాత పొందే ఫలితమే సుఖం. మీరు ఇలాంటి కఠిన నిర్ణయం ఏదైనా తీసుకోవాల్సి వస్తే దానివల్ల సఫర్ అయ్యే మీ తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని చంపేసే అర్హత మనకి లేదు.